సరే, ఏ రోజు లీవిస్తావు? చూస్తాను. ఏ రోజు లీవ్ ఇస్తే బెటర్‌గా ఉంటుందా అని. ఏ రోజైనా లీవివ్వు. నువ్వు లీవిచ్చే రోజు ముందే నాకు చెప్తే, నేను ఆ రోజు ఆఫీస్‌కి లీవ్ పెడతాను. సరేనా? సరే. మరైతే నేను వెళ్ళిరానా? సరే. వెళ్ళిరండి. ఏంటి అలాగే వెళ్ళండి అంటున్నావు? లవ్ చేసుకుంటున్నాం కదా! మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. ఒక కిస్ ఆ! ఇవ్వాలని నీకనిపించట్లేదా? అయ్యో! ఏంటండి ఇది? ఇలా చేస్తున్నారు? మెస్‌కి అందరూ తినటానికొచ్చే టైము. అయ్యో! ఇక్కడ కిస్ కావాలి, అది కావాలి, ఇది కావాలంటే ఎలా చెప్పండి? అదంతా నాకు తెలీదు. నాకు కిస్ కావాలి. వెళ్ళండి. ఎవరైనా వస్తారు. నేనిక్కడి నుంచి వెళ్ళాలంటే నువ్వు నాకు కిస్ ఇవ్వాల్సిందే. ఆహ్, ఇదేం తలనొప్పిరా బాబు! లవ్ చేస్తున్నానని చెప్పడం తప్పా? బంగారం, నువ్విప్పుడిలా అనుకో. దయచేసి నాకు కిస్ ఇవ్వు. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను. లేదంటే నేనిక్కడే ఆ! కూర్చుంటాను. మీరేంటండి చిన్న పిల్లాడిలా మొండికేస్తున్నారు? సరే. ఓకే రండి. హ్మ్. ఆ! ఏంటి బుగ్గ మీద కిస్ చేసావు? ఆ! నాకు లిప్ లాక్ కావాలి. వెజ్ కిస్సే దొరుకుతుంది. నాన్ వెజ్ కిస్ కావాలంటే పెళ్లి తర్వాతే దొరుకుతుంది. నాకెలాగైనా నాన్ వెజ్ కిస్సే కావాలి. అదేం కుదరదు. మీరిక్కడి నుంచి వెళ్ళండి. సరే, వెళ్తున్నా. తర్వాత కలుద్దాం. టాటా. బాయ్ బాయ్. బాయ్. ఆ! ఏంటి తమ్ముడు ఎలా ఉన్నావు? నేను బావున్నానక్క. నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. అవును, ఆ అమ్మాయి ఏమంది? పెళ్ళికి ఓకే చెప్పిందా? లేదు. ఆ అమ్మాయికి పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. అలాగా? అవును. అయితే నేను చెప్పిన సంబంధాన్నే మాట్లాడమంటావా? నాకు పెళ్లి చేసుకునే మూడే పోయిందక్కా. భర్తను పోగొట్టుకున్న అమ్మాయికి జీవితం ఇద్దాం అనుకున్నాను. తనే వద్దన్నాక ఇక చెప్పడానికి ఏమీ లేదక్కా. ఇప్పుడేం వద్దక్కా. కొన్నాళ్ళు నన్ను ప్రశాంతంగా వదిలేయ్. సరేనా? అది కాదురా తమ్ముడు. నేనేం చెప్తున్నానో కాస్త అర్థం చేసుకో. ప్లీజ్ అక్కా. ఫోన్ పెట్టేయ్. హ్మ్. ఏంటమ్మా, ఎలా ఉన్నావు? బావున్నావా? నేను బావున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? నేను బావున్నానమ్మా. నీ పెళ్లి విషయం. ఏమ్మా! నేను చెప్పాను కదా! త్వరలోనే నీ ప్రశ్నకి జవాబు చెప్తాను. సరేనా? ఇంక నువ్వు ఏ సంబంధం చూడకు. అలా చూడాల్సొస్తే నేనే చూసుకుంటాను. సరేనా? సరేనమ్మా. నాకది చాలమ్మా. నువ్వే ఒక మంచి అబ్బాయిని చూసి నీ జీవితాన్ని ఏర్పరచుకుంటే నాకు చాలా సంతోషమమ్మా. ఎవరైనా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. చనిపోయిన వాడినే తలుచుకుంటూ జీవితాంతం ఉండగలవా చెప్పు? ఒక మంచి నిర్ణయం తీసుకోమ్మా. మంచి జవాబే చెప్తానమ్మా. అందుకని నువ్వే సంబంధం చూడకు. నా జీవితాన్ని నేనే ఏర్పరచుకుంటాను. సరేమ్మా. సరే పెట్టేనా? నువ్విలా చెప్పడమే నాకు చాలా సంతోషంగా ఉంది. నేనుంటానమ్మా. హ్మ్. లవ్ ప్రపోజ్ చేశాను. తను దానికి ఓకే చెప్పింది. వారానికి ఒక రోజు లీవ్ పెట్టి ఇంటికి రమ్మని చెప్పాను. దానికి కూడా ఓకే అని చెప్పింది. ఇకపై తనని నా కోరిక తీరేంత వరకు అనుభవించాలి. లేదురా మావా. ఇప్పుడే మెస్ దగ్గరకొచ్చాను. ఓ 10 నిమిషాల్లో బయలుదేరతాను. ఇక్కడ బైక్ దొరికినా, ఆటో దొరికినా, క్యాబ్ దొరికినా ఏది దొరికితే అది ఎక్కొచ్చేస్తాను. ఒరేయ్! ఇక్కడ మెస్‌లో ఫుడ్ చాలా బావుంటుందిరా. నువ్వు కూడా ఒకసారొచ్చి తిని చూడు. సరేరా! నేనొచ్చేస్తాను. కలుద్దాం. బాయ్. టిఫిన్ తీసుకొస్తారా? నేనొచ్చి చాలా సేపయింది. అ అయ్యో! సారీ అండి. నేను మీరొచ్చింది గమనించలేదు. లోపల పనిలో బిజీగా ఉన్నాను. పర్లేదు తీసుకురండి. అలాగే. ఆ! ఏవండీ? హ్మ్.
హ్మ్. ఇదిగోండి. అన్నట్టు మీకొక విషయం చెప్పాలి. ఏంటండి? ఇక వారానికి ఒక రోజు మెస్ లీవ్ అండి. అదేంటండి? డైలీ మెస్ ఉంటుందని చెప్పారు. ఎందుకని సడన్‌గా వారంలో ఒకరోజు లీవ్ ఇవ్వడం మొదలుపెట్టారు? ఏం లేదండి. వారానికి 7 రోజులు పని చేస్తున్నాను కదా! అందుకని ఒక్కరోజు మాత్రం కొంచెం రెస్ట్ తీసుకుందామని లీవ్ ఇద్దామని. అవునవును. వారమంతా పని చేస్తే ఏదో ఒకరోజు రెస్ట్ తీసుకోవాలండి. లేదంటే ఆరోగ్యం పాడైపోతుంది. అందుకనే ఒకరోజు లీవ్ తీసుకుందామని నిర్ణయించుకునుంటారు. సరే, ఓకేనండి. రేపొక్కరోజు బయట తినాలి. ఇక్కడ మీ చేత్తో బంగారం లాంటి ఫుడ్ తిని, బయట హోటల్‌లో తినాలంటే కష్టంగానే ఉంటుందిలెండి. బట్ ఎనీవే తప్పదుగా మేనేజ్ చేసుకుంటా. సారీ అండి. సరే నేను లోపలికి వెళ్తున్నా. హ్మ్. ఆ! చెప్పకుండా వెళ్ళిపోయారా? హ్మ్. 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 హలో! ఏంటి బంగారం? ఏం చేస్తున్నావు? ఇప్పుడే పడుకుందామనొచ్చాను. అలాగా నిద్రపోయావా? లేదు. చెప్పండి. ఏం లేదు. నీతో మాట్లాడాలనిపించింది. అయినా రేపొస్తున్నాను కదా! అప్పుడు మాట్లాడుకుందాం. రేపు ఉదయం నుంచి నైట్ వరకు ఇక్కడే ఉండు. నైట్ వరకా? అవును. అయ్యో! అస్సలు కుదరదు. సరే, అలా అయితే పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళు. అలా అయితే ఓకే. సరే, ఓకే మరి. నువ్వొస్తున్నావు కదా! సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాను. ఏం సెలబ్రేషన్? టపాకాయలు పేల్చి నువ్వు రావడాన్ని సెలబ్రేట్ చేద్దామనిపిస్తుంది. ఏంటండి అలా అంటారు? అవును. మరి నువ్వు నా దేవతవి కదా! నువ్వొచ్చేటప్పుడు ఒక సెలబ్రేషన్ ఉంటే బావుంటుంది. అదేం వద్దు. అలాగే. సరే, సరేలే. నేనిప్పుడు నిద్రపోతాను. త్వరగా పడుకుంటేనే అప్పుడే రేపు ఉదయాన్నే త్వరగా లేచి రాగలను. సరే, నిద్రపో. పొద్దున్నే త్వరగా రెడీ అయ్యి నువ్వు మా ఇంటికి రా. సరేనా? హ్మ్. సరే. హ్మ్. రేపు ఎలాగైనా తననొక పట్టు పట్టాల్సిందే. హే! బంగారం వచ్చేసావా? నా దేవత ఈరోజు నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసింది. లోపలికి రా. హ్మ్. కూర్చో. హ్మ్. నువ్వేం తాగుతావు? టీయా? కాఫీయా? నాకేం వద్దండి. అలాంటిదేం కుదరదు. తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. హ్మ్. 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 తీసుకో. నాకు నువ్వు రావడం ఎంత ఎక్సైట్‌మెంట్‌గా ఉందో తెలుసా? రాత్రంతా నిద్రలేదు. నువ్వు రాగానే నీతో ఏం మాట్లాడాలని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. నాతో మాట్లాడడానికి ప్రాక్టీస్ చేశారా? హ్మ్. అయ్యో! అయ్యో! సరే.